హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం దోసపిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు ఆ దోశలు పోసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం పులుసు ఉంటుంది కదా, లేదంటే కొంచెం పిండి అనేది మిగిలి ఉంటుంది. అలా మిగిలినప్పుడు ఆ మిగిలిన దోశ పిండితోటి ఇలా పునుగులు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నాకు 1 కప్పు వరకు ఈ దోశ పిండి అనేది మిగిలి ఉంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను, అదే అండి ఉప్మా రవ్వ. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సోడా ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది కూడా ఒక పక్క కాగిపోతుంది కదా, పిండి కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాము. మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా లేదంటే కొంచెం పెద్దగా బోండాల్లాగా కూడా వేసేసుకోవచ్చు, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పునుగులు అనేవి చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.